రియల్ ఎస్టేట్ డమాల్ 2 నెలలుగా నత్తనడక కొత్త సర్కార్ నిర్ణయాలపై నో క్లారిటీ, పాలసీలు అర్థం కాక పరేషాన్, సీఎం దగ్గరే పట్టణాభివృద్ధి శాఖ బాగా అర్థం చేసుకున్నాకే అనుమతులు, ఏ నిర్ణయం హడావిడిగా తీసుకోబోనని వెల్లడి, తనకు సమయం కావాలంటున్న సీఎం, భారీగా తగ్గిన అమ్మకాలు కొనుగోళ్లు, ఆందోళనలో రియల్ ఎస్టేట్ రంగం, ఏ ప్రభుత్వమైన ఆదాయం వచ్చే మార్గాలను వదులుకోదు, అక్రమాలు లేకుండా చూసుకొని ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ రాష్ట్రంలోని కొత్త సర్కార్ మాత్రం ప్రస్తుతం ఆ రంగాన్ని అధ్యయనం చేసే అధ్యయనం అట ఏమున్నా అధ్యయనం చేసేదానికి, ఈయనే రియల్ ఎస్టేట్ కింగ్ అధ్యయనం చేసే పనిలో ఉంది. ముఖ్యమంత్రి అధ్యయనం పూర్తయ్యాకే ఫైళ్లపై సంతకమని అధికారులు స్వయంగా ముఖ్యమంత్రి కూడా తేల్చి చెప్పారు. దీంతో ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఏం చేయాలో తెలియక సంస్థల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే ఏమంటారో, ఎక్కడ తమ వెంచాలను మూసేస్తారో అన్న భయం వాళ్ళకు కనిపిస్తుంది. ఓరి నాయన, మీ దగ్గర పైసలు వసూలు చేయడానికి రా నిర్ణయం ఆలస్యం చేసేది. ఆయనకు రియల్ ఎస్టేట్ కొత్త, దందాలు కొత్త. ఎమ్మెల్యేలను కొనడానికే సిద్ధమైనోడు, ఎమ్మెల్యేలను ఏ రేట్ ఇచ్చి కొనాలో బాగా తెలిసినోడు, భూములను ఏ రేట్లా అమ్మాలి, ఏ రేట్లా కొనాలి, రియల్ ఎస్టేట్ కు ఎలాంటి విధానం పెట్టాలో గాయంతో తెలియదు ఆయనకు. అధ్యయనం అదేదో పెద్ద, ఇప్పుడు కొత్తగా ప్రపంచంలో ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చింది ఈ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. దీన్ని కొత్తగా అధ్యయనం చేసి ఒక 6 నెలలు ఒక బుక్ వచ్చింది, 6 నెలలు బుక్ చదువుకొని తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించిన విధానం తీసుకొస్తా అన్నాడు. చెప్తాను లేదు నవ్వుతారేవాడన్న. హత్యలు చేసేటోనికి ప్లానింగ్ అవసరమా? పోతేవాడు సంపుతాడు, వస్తాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండి రియల్ ఎస్టేట్ కింగ్గా పేరు తెచ్చుకొని 1000 ఎకరాల భూమి ఉన్న రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ రంగం మీద నాట అధ్యయనం చేస్తాడట. అధ్యయనం శాతగాని పని ఇది. డబ్బులు వసూలు చేసే పని వెంచర్ల దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేసే పని ఇది. ఏం లేదు.